ఇటు బడుగు బలహీనలను కూడా చెప్పినా కూడా ఆలోచించరు. వాళ్ళ ఆలోచన విధానమే తప్పు అంటూ కూడా పేదలపై సీఎం చంద్రబాబు నిన్న సభ నిర్వహించారు. ఆ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు పేదల కోసం P4 అంటూ నిన్ను సభలో అవమానించిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చుంటారు? అంటే పాజిటివ్గా చూస్తేనేమో ఒకటి అంటే P4 అంటే పబ్లిక్, తర్వాత పీపుల్, తర్వాత పార్ట్నర్షిప్. ఈ ఈ ఈ ఆస్పెక్ట్లో P4 అన్నాడు ఆయన. అంటే ఇదివరకు రోడ్లు వేసినప్పుడు త్రిబుల్ P అన్నాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని. ఇప్పుడు అట్లాగే అదే నినాదాన్ని ఇవాళ పేదలకు వర్తింపజేస్తానని నిన్న ప్రకటించండి చంద్రబాబు. అంటే కేవలం గవర్నమెంట్ మీదనే ఆధారపడితే లబ్ధిదారులు మాత్రమే తయారవుతారు. అంటే ఎప్పుడు అడుక్కోవటం తినటం అనేటువంటిది ఉంటుంది. అట్లా కాకుండా వాళ్ళకు కూడా కొంత పర్మనెంట్ అసెట్ ప్రభుత్వం కల్పిస్తే వాళ్ళు కూడా కొంత దానికి సమకూర్చి, ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎప్పటి నుంచో వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. మార్జిన్ మనీ అంటారు. అంటే సొంత వనరుల నుంచి కొంత కాంట్రిబ్యూట్ చేస్తే ప్రభుత్వం కొంత ఇస్తుంది. ఇదేం కొత్తది కాదు. కాకపోతే P4 అని కొత్త పదం వాడాడు చంద్రబాబు. కాబట్టి ఆ విధంగా డెవలప్ కావాలి. తర్వాత పావర్టీ, జీరో బేస్డ్ పావర్టీ సాధించాలనేది దాని లక్ష్యం ఆయన చెప్పింది. ఇక నెగిటివ్గా చూస్తే ఈ పేదలకు ఎంటర్ప్రెన్యూర్ యాక్టివిటీ ఉండదు, అభివృద్ధి కావాలనేది ఉండదు. వచ్చింది వినియోగించుకొని మళ్ళీ పేదలుగానే ఉంటారు. కాబట్టి వాళ్ళలో మార్పులు రావాలని అని ఉంటాడు. కానీ పేదల్ని ఈ విధంగా వీళ్ళకు డెవలప్ కావాలని ఉండదు, ఎంటర్ప్రెన్యూర్ యాక్టివిటీ ఉండదు, వీళ్ళకి అభివృద్ధి దృక్పథం ఉండదు అనేది విమర్శ. కాబట్టి అటువంటి ఆ ఆస్పెక్ట్లో చంద్రబాబు మాట్లాడకూడదు అనేది మరొక ఆస్పెక్ట్లో మాట్లాడినటువంటి వాళ్ళ యొక్క భావన. కాబట్టి ఈ రెండు ఆస్పెక్ట్లో మనం అర్థం చేసుకోవాలి. నిజం వెనకబడి తరగతులకు, తర్వాత కింది స్థాయి వర్గాలకు చంద్రబాబు నాయుడు అనేది 100% కరెక్ట్ కాదు. కానీ మానిటరింగ్ ప్రభుత్వం నుంచి ఉండాలి. తర్వాత ప్రజల్లో కూడా మొబిలిటీ ఉండాలి. ఉంటే సాధ్యం అవుతుంది. ఎప్పుడు స్టాటిక్ ఉండేటువంటి అవకాశం లేదు. ఏదైనా ప్రభుత్వం ఎసెట్ క్రియేషన్గా ఉండాలి. కానీ ఇప్పటికి దేశంలో 70 ఏళ్ల సార్లు అనేక పథకాలు, గొర్రెలు ఇస్తాం, బర్రెలు ఇస్తాం అంటున్నారు. కానీ ఇవి కాదు, బియ్యం ఇస్తాం, ఇవన్నీ కూడా లబ్ధిదారులు తయారు చేస్తారు. అంటే బెనిఫిషియరీస్ని క్రియేట్ చేస్తుంది. కానీ పాత్రదారులు తయారు చేయాలి. పాత్రదారులు తయారు చేయాలంటే ప్రతి కుటుంబానికి ఎకరం అవి ఇవ్వలేకపోతే ఒక పర్మనెంట్ అసెట్ అటువంటి ప్రభుత్వం సమకూరిస్తే పేదలు కూడా పాత్రదారులు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి లబ్ధిదారులు వేరు, పాత్రదారులు వేరు. కాబట్టి పాత్రదారులు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇవాళ చంద్రబాబు మరి అదే ఉద్దేశంతో P4 అంటున్నాడు. అది చేయగలుగుతాడా, లేదా పేద ప్రజలను ఊకనే ఊయింగ్ చేసి వదిలిపెడతాడు అనేది మనం భవిష్యత్తుకు తెలిసే అవకాశం ఉంది. అయితే సత్యం గారు, గతంలోనే ఎస్సీలను, బీసీలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు ఇలానే దారుణంగా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇప్పుడు కూడా అదే రీతిలో నేనేసిన రోడ్లపై నడుస్తున్నారు, నేనేస్తున్న రేషన్ తింటున్నారు, నాకెందుకు ఓటు వేరంటూ కూడా సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అది కరెక్ట్ కాదు. ఏ ప్రభుత్వం అన్నా కరెక్ట్ కాదు. గతంలో కూడా చాలా మంది చాలా రాష్ట్రాలు, తెలంగాణలో, ఆంధ్రాలో కూడా అన్నారు. ఇప్పుడు అట్లా అంటే నేనేసిన రోడ్ల మీద నడుస్తున్నావు, లేకపోతే నేనేసిన బస్సులను తిరుగుతున్నావు అంటే అసలు నీ ఇంట్లో నుంచి తెచ్చేసిన వాళ్ళు అడుగుతారు ప్రజలు. ఎటికేట్ అయి ఉన్నారు ప్రజలు. కాబట్టి ఎవరేసినా, ఏ ప్రభుత్వం వేసినా, ఏ ముఖ్యమంత్రి వేసినా పబ్లిక్ మనీతోటే, ఆయన సొంత ఆస్తితోడు కాదు. ఏ మాట అన్నా అది అనకూడదు ఒకటి. రెండోది, అది అంటే నెగిటివ్ రిజల్ట్ ఎక్కువ వస్తుంది తప్ప పాజిటివ్ రిజల్ట్ రాదు. కాబట్టి అసలు ఆ మాట అంటే తప్పు అని ఉంటే. తర్వాత మూడో అంశం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్కు కీలకమైనటువంటి పాత్ర ఉంది. వాటిని ఏ ప్రభుత్వం అయినా అమలు చేయాల్సిందే. అది అమలు చేయకపోతే ఎక్కడున్న రాష్ట్రం అక్కడే ఉంటుంది. కాబట్టి నేనేసేసిన అనటానికి వీల్లేదు. ఇప్పుడు నాగార్జున సార్ ప్రాజెక్టు ఒక ఆయన కట్టిండు, కాలువలు ఇంకో కాలంలో దవ్వుతారు, ఇంకొక టైంలో ఇంకొక పని చేస్తారు. ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. కాబట్టి నేనేసేసినటానికి కుదరదు ఇటువంటి దీర్ఘకాలిక ప్రాజెక్టులు. అందుకని రోడ్లు వేసినా, కాలువలు తవ్వినా ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకి వస్తాయి. ఇవి దీర్ఘకాలంలో కొనసాగుతూనే ఉంటాయి. 20-30 ఏళ్ళు డెవలప్ చేస్తూనే ఉండాలి. కాబట్టి నా ఆయనలో అయిందంటే కుదరదు. కాబట్టి అది రాంగ్ కాన్సెప్ట్. నేనేసినటువంటి తిరుగుతురు అనేది రాంగ్ కాన్సెప్ట్. రైట్.